హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రాజ్వీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మాకు ఏసీ ప్రాబ్లం అయితే వచ్చిందండి. ఇది ఒక ఎర్రర్ కోడ్ అయితే వచ్చింది. అదేంటంటే ఈ9 ఎర్రర్ కోడ్ వచ్చేది ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ ఉండి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయేది. ఈ ప్రాబ్లం అయితే నాకు సడన్గా రావడం జరిగింది. నాకు ఒక 5 మంత్స్ అంటే నేను కొన్న 5 మంత్స్కే ఈ ఇష్యూ అయితే రావడం జరిగిందండి. అయితే నేను ఆన్లైన్లో రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. నేను కస్టమర్ కేర్కి కాల్ చేసి అయితే నాకు వచ్చిన తర్వాత నాకు ఒక హాఫ్ అన్ అవర్ వేచి చూస్తే అది ఈ9 ఎర్రర్ కూడా అలాగే వస్తుందండి, ఏం కాదు అది అని చెప్పేసి మాకైతే ఆన్ చేసి చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాకైతే ఆఫ్ అవ్వలేదు. కంటిన్యూస్గా పనిచేస్తుంది, ఏం పర్లేదండి, వర్క్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పటికే నా ఎర్రర్ కోడ్ వస్తుందండి, ఒకసారి సరిగ్గా చూడండి అని చెప్పేసి అంటే దానివల్ల ఏం కాదని చెప్పేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఆ మరుసటి రోజు నైట్కే నాకు చాలా ఇబ్బంది పెట్టేసింది. మళ్ళీ ఒక పావుగంట అరగంట ఉన్నప్పుడు మళ్ళీ ఆఫ్ అయిపోయేది. చాలా ఇబ్బంది పెట్టిందండి. అప్పుడైతే నేను మళ్ళీ కస్టమర్ కేర్కి మళ్ళీ సెకండ్ టైము కాల్ చేసి మళ్ళీ టెక్నీషియన్ అయితే నేను రప్పించడం జరిగింది. తనైతే చెక్ చేశాడండి, చాలా బాగా చేశాడు. ఏం పోలేదు అందులో. అయితే నేనైతే యూట్యూబ్లో చూసినప్పుడు సెర్చింగ్ చేసినప్పుడు నాకైతే బోర్డు పోయిందని చెప్పి పీసీబీ బోర్డు పోయిందని చెప్పేసి ఏదో ఇష్యూ పెట్టి వీడియోస్ చూపించారు, కానీ నేనైతే భయపడ్డాను. కాకపోతే నాకు ఈ ప్రాబ్లం అయితే నాకు సాల్వ్ చేశారండి. ఎందుకంటే అది లోపల బోర్డులో అనేది కొంచెం లూజ్ కాంటాక్ట్ ఉండడం వల్ల ఈ ఇష్యూ అయితే వచ్చిందని చెప్పేసి అన్నారు. మొత్తం ఓపెన్ చేసి మనకైతే క్లీన్ చేయడం జరిగింది. క్లీన్ చేసి శుభ్రంగా ఆ బోర్డులు ఏవైతే ఉన్నాయో లోపల పీసీబీ బోర్డులో ఆ కలెక్షన్ అయితే ఇచ్చి ఉన్నాయో అవి మొత్తం క్లీన్ చేయడం జరిగిందండి. క్లీన్ చేసిన తర్వాత మనకు ఆ ప్రాబ్లం అయితే ఒక 10 నిమిషాల్లోనే మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారండి. చూడండి ఫ్రెండ్స్, అంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఏదో కస్టమర్ చెప్పేసారు, టెక్నీషియన్ చెప్పేశారని కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లారిఫై అయిన తర్వాత మాత్రమే వాళ్ళని పంపించే విధంగా మనం చూసుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. వీరందరూ గుర్తుంచుకుంటారని ఈ వీడియో అయితే నేను చేయడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.